జిల్లా ఉపాధ్యక్షులు కె విశ్వనాథ్ 44 డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ. సాయి శివ 47వ వార్డు తిరుపతి. జై జనసేన. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బత్తిన మధుబాబు, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను జనసేన పార్టీలో. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదలకు, గిరిజనులకు, హరిజనులకు, ఎస్టీ ఎస్సీ కులాలకు ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో అక్కడ ఆయన మనసు తప్పిస్తోంది. ఆయన చేసే పని ఎవరికి చెప్పడం లేదు, ఎక్కడ తెలియడం లేదు కూడా. ఈరోజు ఇక్కడ యువతంతా పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలని, ఆయన ఆశయాల్లో భాగం పంచుకోవాలని వీళ్ళందరూ నాతో రావడం జరిగింది. మొన్న కార్తీక పౌర్ణమి రోజు ఒక 17 ఇల్లులు, ఒక గ్రామంలో 17 ఇల్లులు, ఆ 17 ఇల్లులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కరెంట్ లేదని, వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు, దీపాలతో బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు ఎలా చదువుతారో తెలియదు. ఆ 17 ఇళ్లలో కరెంట్ నింపడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూశారో తెలియదు, కానీ ఆయన చూసి ఆయన మనసు చెలించి మొన్న కార్తీక పౌర్ణమి రోజుకి సుమారు 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 217 కరెంటు స్తంభాలు నాటించి ఆ ఊరికి, అంటే ఒక అడవిలో కుగ్రామం, అది దాని పేరు అరంపల్లి గ్రామం అనుకుంటా, 17 కుటుంబాల కోసం అక్కడ విద్యుత్ రెడీ చేసి పంపించాడు. అది అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఆ వెలుగులు చూసి ఆ పేదలు ఆనందంతో గంతులేశారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓటు రాజకీయం చేయలేదు. అంటే రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే, అక్కడ మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓటు శాతం బట్టి వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు 17 ఇల్లులు, కేవలం 17 ఇల్లులు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఈరోజు వాళ్ళ పిల్లల ఆనందం చదువుకోగలుగుతారు ఈరోజు. అటువంటి మంచి పని చేసిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు, చెప్పులు లేని వాళ్ళకి దాదాపు 400 మందికి చెప్పులు పంపించాడు, పాదరక్షలు పంపించాడు, రోడ్లు వేశాడు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయించాడు, రోడ్లే లేవు, అలా చూడ రోడ్లు వేయించాడు. ఉద్దానం, కాకినాడలో సముద్ర తీరంలో మొన్న తుఫానికి ప్రతిసారి ఇబ్బంది జరిగేది. ఈసారి ఒక గోడ కట్టి దాదాపు ఒక 2.5 కిలోమీటర్లు గోడ కట్టి తుఫాన్ నుంచి వాళ్ళు రక్షించుకున్నాడు. వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అంటే ఇలాంటి మంచి పనులేవి బయట రావడం లేదు. అవతల వాళ్ళని తిడుతూ, వాళ్ళని మాట్లాడుతూ, వీళ్ళని మాట్లాడుతూ ఇవంతా ముందుకు వస్తాయి, అన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ ఒక మంచి పని పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వాగుతున్నారు. ఎవరు జడా శ్రావణ్ అంట, ఆమె శ్యామల అంట, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మొఖాలకి అసలు వాళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అర్హత ఉందా అసలు? జడా శ్రావణ్ గారు, మీరు ఏదో కులం పేరు చెప్పుకుంటున్నారు, అంబేద్కర్ బొమ్మగా పెట్టుకుంటున్నారు. మీ జీవితంలో ఏదైనా ఇంతవరకు ఒక సహాయం చేశారు ఎవరికన్నా? ఇంతవరకు ఒక మంచి పని చేశారా? మరి మీ క్యాస్ట్ వాళ్ళకి ఎవరికన్నా ఇంతవరకు ₹1 దానం చేశారా? ఏదైనా చేసి అప్పుడు మాట్లాడండి. మీరు ఎంతసేపు ఒక జడ్జి, మీరు మిమ్మల్ని గౌరవించారు. మేము యాక్చువల్గా ఒక జడ్జి, మీరు జడ్జిగా ఉండి, అంటే అధికార పక్షంలో ఎవరుంటే వాళ్ళని విమర్శిస్తూ, ఇదేనా మీ పని? మంచి ఎండాకాలం కూడా మంచి కోటేసుకొస్తావు. నువ్వు మాట్లాడే మాటలు చాలా నిజంగా చాలా బాధగా ఉన్నాయి. చేతల్లో చూపించు, 10 మంది సహాయం చేయి, అప్పుడు మాట్లాడు ఏమైనా ఉంటే. నువ్వు ఇదేమి ఇంతవరకు ఎక్కడ దాఖలు లేవు. నువ్వు కనీసం పిల్లికి బెచ్చం పెట్టి దాఖలు కూడా లేవు ఎక్కడ. నువ్వా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? నీకు అర్హత ఉందా అసలు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఖర్చులు, ఆయన డబ్బులతో, ఆయన సొంత డబ్బులతో రైతులకి
కౌలు రైతులకి ఆ రోజుట్లోనే ₹1,00,000 లెక్కనిచ్చాడు. ఆయన చెప్పుకుంటూ పోతే సరిపోదు చిట్టా. పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవల గురించి చెప్పుకోవాలంటే విమర్శించిన పెద్ద సమస్య కాదు. హైదరాబాద్లో టిఫిను, విజయవాడలో భోజనము అన్నీ చేస్తాడు. అందరికీ ఏం చేయాలి అన్నీ చేస్తాడు. టైం చాలా విలువైంది. హెలికాప్టర్ రాకూడదు, చార్టర్ ఫ్లైట్ తిరగకూడదు. ఇంతమంది సీఎంలు చెప్పేది అన్నమాట. ఏ సీఎం తిరగట్లేదు చార్టర్ ఫ్లైట్లో. వాళ్ళ టైం చాలా విలువైంది. ఆ టైం తగ్గట్టు వాళ్ళు ఉంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే చాలా బాధ కలుగుతుంది మాకు. నిజంగా నువ్వు నాయకుడైతే, నిజంగా ప్రజల కోసం నువ్వు చేసేస్తే నువ్వు ముందు ఏదైనా ఒక సేవా కార్యక్రమాలు చేయి. ఫస్ట్ అంబేద్కర్ గారి జీవితంలో ఇంత చేసావు నువ్వు మాట్లాడుతున్నావు మాటలు. పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నాడు. మాకందరికీ ఆదర్శం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ యువత మొత్తం మేమందరూ అన్ని కాలనీకి, పేదలు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాం. అన్ని కాలనీకి వెళ్తున్నాం. ఎస్టీ గిరిజన అన్ని కాలనీకి వెళ్తాం. వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏదన్నా సహాయపడి, ఇప్పుడు చలికాలం వాళ్ళకి ఒక బెడ్షీట్లు ఇచ్చి, వీలైతే LED లైట్లు ఇచ్చి, లైట్ లేని వాళ్ళకి లైట్లు ఇచ్చి, అంత భోజనం పెట్టి వాళ్ళతో కలిసి మాట్లాడి వస్తాం మేము. ఇది జనసేన పార్టీ. ఈ యువతంతా అలా ముందుకు వస్తున్నారు. మా చేతనేది మేము చేయాలనుకుంటున్నాం. మేము ఏ రోజు ఏం ఆశించడంలే. ఈరోజు అధికారంలో మా పార్టీ ఉంది, కానీ మేము ఎక్కడ దొంగదారులు పోవడంలే, దొంగదారులు తొక్కడంలే. నిజాయితీగా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిజాయితీ మన ఆయుధం అని. ఆయన మాట మీదే మేము నడుస్తున్నాం. ఆయన ఏం చెప్తే చేస్తున్నాం. మా నడవడికి బట్టే మీకు అర్థమైపోతుంది. ఒకరిద్దరు ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, తలరాతలు బాలేక. అందులో అలా లేదు. ఆయన ఆశయాల మీద భవన నిర్మాణ కార్మికులు కష్టంలో ఉన్నప్పుడు డొక్కా చిత్తమ్మ పేరుతో అన్నం పెట్టమన్నాడు. ఆయన పేరుతో పెట్టమని చెప్పలా. ఆ రోజు నుంచి మేము అన్నదానం చేస్తున్నాం డొక్కా చిత్తమ్మ పేరుతో. అది పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన మనసు చూడండి. రోడ్డు లేని చోట రోడ్లు వేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి అంటే ఒక ధైర్యం నింపుతున్నాడు. కానీ ఇది జనాల్లోకి పోవడం లేదు. SC ST కాలనీలోకి పోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉండవు. అందుకని మా ఒక టీం మేము రెడీ అయినాము. మేము వారంలో 2 రోజులు SC కాలనీకి, ST కాలనీకి, గిరిజన కాలనీకి, ఆదివాసులు ఎక్కడ ఉన్నారో అందరి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏంది, ఆయన ఏం చేస్తాడో చెప్తాం గ్యారెంటీగా. వాళ్ళకి తగిన సహాయం చేసి, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో మేము మా చైతన్యం సహాయం చేస్తాం. ప్రభుత్వం చేస్తుంది, మా సాయం మేము చేస్తాం. ఇది జనసేన పార్టీ. ఇలా ఉంటుంది జనసేన పార్టీ. దయచేసి శ్యామలా గారు కూడా ఇస్తున్నా. శ్యామలా గారు, మీరు అది ఇంకా నేను నా నోటితో అనకూడదు. అంత చిన్న వ్యక్తి మీరు. పెద్ద వీళ్ళే వెళ్ళిపోయారు, అడ్రస్ లేరు ఇప్పుడు. మీకు ఇంకా సమస్యలు రాలా, వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చి ఒక సమస్య వస్తే తెలుస్తుంది, ఆ సమస్య మీద నిలబడితే తెలుస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని నిలబడ్డ వ్యక్తి. ఇలాంటి తాటాకు చెప్పులకు ఎవరు భయపడ్డు, నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం ఇది. ఆయన చేసే మంచి పనుల గురించి మేము చెప్తున్నాం. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక సహాయం చేశాడా? ఎక్కడన్నా ఒక సహాయపడిన చరిత్ర ఉందా? ప్రభుత్వం డబ్బు అప్పులు చేసి ఇవ్వడం కాదు, వ్యక్తిగతంగా ఇంతవరకు ఎక్కడన్నా చూసారా? మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. మొన్న పెహల్గాం చనిపోతే మధుసూదన్కి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు మా పవన్ కళ్యాణ్ గారు. అది మా పవన్ కళ్యాణ్ గారి మనసు. పెహల్గాంలో చనిపోయిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి 50 లక్షలు ఇచ్చాడు. మురళీ నాయక్ మన యుద్ధంలో చనిపోతే అతనికి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మాడే అర్హత మీకు లేదు, జడాశ్రావానికి కానీ ఎవరికీ లేదు. దయచేసి మీరు ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి, ప్రజలకు ఉపయోగపడండి. మళ్ళీ చేద్దాం, ఏం కావాలో మళ్ళీ చూద్దాం మీ సంగతి ఏందో. అప్పుడు వేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నీకు వచ్చిన ఓట్లు ఎంత? 490, 500 ఓట్లు కూడా రాలా. ఏమీ రాకుండా ఎగిరి పడుతున్నావు. తప్పు ఇది. ఒక జడ్జి గారు మీరంటే చాలా గౌరవం మాకు. ఇంకొకసారి మేము మాడే పరిస్థితి తెచ్చుకోదండి. చాలా తీవ్రంగా మాడతాం. ఈసారి మాడవలసి వస్తే చాలా తీవ్రంగా మాడతాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ, జనసేన పార్టీ జోలికి కానీ రావద్దని. ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఇంకా చేసి చూపిస్తాం. మేము చెప్పినవన్నీ చేసి చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చేస్తారు, మాకు నమ్మకం ఉంది. ప్రతి కాలనీకి పేదల దగ్గరికి వెళ్తున్నాం. జై జనసేన, జై జనసేన.